నమస్కారం. ఈరోజు మిత్రమండలి క్లబ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నరేందర్ గారు ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన్నే ఈ అన్ని ఆలోచనలు చేసి అన్ని వర్గాలతోటి చర్చించిన తర్వాత ఈ మిత్రమండలి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిత్రమండలి అనేది ఏంటంటే కొంతమందిని అనుభవజ్ఞులైన టెక్నికల్గా నాన్ టెక్నికల్గా రకరకాల మెంబర్స్తో కలిసి ఈ వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవస్థలో కొన్ని సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసుల్లో ముఖ్యంగా లేబర్ లైసెన్సు, ఐటీఆర్ ఫైలింగు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, మ్యారేజ్ లోన్స్, ఇండస్ట్రీ లోన్స్, ఇవే కాకుండా ఈ కొంతమంది కంపెనీలు కొన్ని స్టార్ట్ చేయడానికి కొంతమంది యువత వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కూడా లోన్ ఇప్పించడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా పాస్పోర్టు వీసాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంస్థలో ఉన్న స్పెషలైజేషన్స్ రియల్ ఎస్టేట్ సేవలు, తర్వాత హెచ్ఎండి, డిటిసిపి, ఫామ్ ల్యాండ్, అలాంటి ల్యాండ్స్ కూడా కొన్ని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మన దగ్గర వచ్చి ఈ సర్వీస్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యాటరింగ్, ఈవెంట్ సర్వీసులు, డిజిటల్ మార్కెటింగ్ సేవలు, ఎడ్యుకేషన్స్ లోను, విదేశీ విద్యా సేవలు కూడా మన దగ్గర అవైలబుల్స్ ఉన్నాయి. ప్రైవేటు ఫైనాన్స్ సర్వీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవన నిర్మాణ సేవలు, భవన నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇటుకలు, ఇసుక, కంకర ఇలాంటివి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సర్వీసులు ఎవరెవరు తీసుకోవాలనే ముఖ్యమైన విషయం. ఈ సర్వీసులు ఎవరు తీసుకోవాలా, ఈ సర్వీస్ ఎలా తీసుకోవాలా, దీనికి ఈ ఆఫీస్ ఎలా ఉంటుంది, దీనికి స్టాండర్డ్గా ఎలా ఏమేమి చేయగలరని మొత్తం కూడా మనకు ముందు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మిత్రమండలి క్లబ్ ద్వారా మనం ఈ మిత్రమండలి క్లబ్ను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము మన నరేందర్ గారు మాటల్లో విందాము. నరేందర్ గారు రండి. నరేందర్ అందరికి నమస్కారం. నరేందర్ గారు, ఈ సదా మీ సేవలో సదావకాశం మిత్రమండలి క్లబ్ను మీరు ఏర్పాటు చేయడం జరిగింది కదా. కొన్ని మీరు ఇచ్చిన ఈ బ్రోచర్ ప్రకారంగా ఇవన్నీ సర్వీసులు ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చారు. ఈ సర్వీసులు ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు, మీ మాటల్లో 2 మాటలు చెప్పండి. అందరికి నమస్కారం. మిత్రమండలి క్లబ్ స్థాపించింది నేనే, దోమలపల్లి నరేందరు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అందరికీ జీవిత కాలంలో వాళ్ళకి కావాల్సిన దైనందిన చర్యలలో షాప్ లైసెన్స్ కానీ, షాప్ ఐటీఆర్ కానీ, మనిషికి పాన్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళకు పర్సనల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఎలాంటి సర్వీసులు కావాలన్నా మనం చేస్తాము. ఈ లోన్ ఫీల్డ్లో మనం 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఎలాంటి లోన్ అయినా కానీ మనం చేయించగలుగుతాము. దీంతోపాటు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కూడా మనకు కొంతమంది బిల్డర్స్ వీళ్ళందరితో కూడా టైఅప్ అయి ఉన్నాము. ప్లస్ ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం చేయించగలుగుతాం. అబ్రాడ్ కన్సల్టెన్సీతో కూడా టైఅప్ అయి ఉన్నాము. ఇవన్నీ సర్వీసులు చేపిస్తాము. అయితే దీనికి ఏంటంటే ఒక 599 మనము రూపీస్తో మెంబర్షిప్ ఇస్తున్నాం. ఈ మెంబర్షిప్ వల్ల ఏమవుతుందంటే ఈ సర్వీసులన్నీ కూడా వాళ్ళు లైఫ్ టైంలో ఎప్పుడైనా కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని అలాంటి సర్వీసులు పొందవచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఒకరికి కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా వాళ్ళకు అన్ని విధాలుగా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం. ఈ 599 మీకు కట్టడం వల్ల ఈ సంస్థకు మీరు మెంబర్షిప్ ఏదైనా దీనివల్ల ఏమన్నా మాకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ 599తో మెంబర్షిప్ ఇవ్వడం కాకుండా ఫస్ట్ ముందుగా వచ్చే కొంత మెంబర్స్లలో మనం వీళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మార్చి 24 వరకు టైం తీసుకొని ఈ లోపు వచ్చే మెంబర్షిప్లలో ఒక 10 గిఫ్ట్స్ కూడా మనం అవైలబుల్ పెట్టినాం, కాంప్లిమెంటరీ గిఫ్ట్స్. అందులో ముఖ్యంగా 100 గజాల ప్లాట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో హైవేకి 3 km దూరంలో ఒక 100 గజాల ప్లాట్ కూడా వాళ్ళకి లక్కీ డ్రాలు వెళ్తే ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది లక్కీ డ్రా విన్నర్. సెకండ్ ప్రైజ్ ఎల్ఈడి టీవీ 32 inches పెట్టినాం. థర్డ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ పెట్టినాం. ఫోర్త్ ప్రైజ్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టినాం. ఫిఫ్త్ ప్రైజ్ గ్లీజర్ పెట్టినాము. సెవెంత్ ప్రైజ్ రైస్ కుక్కర్ పెట్టినాము. 8th ప్రైజ్ ఇయర్ బడ్స్ పెట్టినాము. 9th ప్రైజ్ ప్రెషర్ కుక్కర్ పెట్టినాము. 10th ఒక 10 grams సిల్వర్ కాయిన్ కూడా పెట్టినాం. ఎందుకంటే మన సంస్థను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, మెంబర్షిప్స్ కూడా ఎక్కువ రావాలని చెప్పేసి, ఈ సర్వీసులు అందరూ వాడుకోవాలని మన ముఖ్య ఉద్దేశం.
ఈ సర్వీసులతో పాటు మా భారత్ హ్యూమన్ రైట్స్ మెంబర్స్ కూడా మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మాకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కొంతమందికి ఉపయోగపడవచ్చు ఈ సర్వీసులు తీసుకోవడం వల్ల. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ మా భారత్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ సేవలే తీసుకోవడమే కాకుండా సేవలు ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.